హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, మన ఛానల్లో ఉండాలి. ఈరోజు ఫోన్పే వాళ్ళు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి మన తెలుగువారి కోసం నోటిఫికేషన్ అన్నది రిలీజ్ చేశారండి. ప్రతి ఒక్కరు కూడా చూసి అప్లై చేసుకోండి, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఎలాంటి ఎగ్జాము లేదు, ఎలాంటి అప్లై ఫీ కూడా లేదండి. ఈ జాబ్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎలా అప్లై చేయాలన్నది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని చివరి దాకా చూసి అప్లై చేసుకొని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చూసి వెళ్ళిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ వాళ్ళకి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అన్నది యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అలాగే మన ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేయండి. ఫోన్పే వాళ్ళు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే పోస్ట్ అన్నది చేశారండి. గ్రాఫిక్ డిజైనర్ బల్క్ వేకెన్సీస్ ఉన్నాయండి. దీనికి ఏపీ అండ్ తెలంగాణ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. దీనికి ఏంటంటే ఎక్స్పీరియన్సే కదండి, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఫ్రెషర్ కూడా అప్లై చేయొచ్చు. ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు అండి. పక్కనే అప్లై నో అనే ఆప్షన్ కనిపిస్తుందండి. దాన్ని క్లిక్ చేసి ఎలాగ అప్లై చేసుకోవాలో కూడా వీడియో లాస్ట్లో నేను చెప్తాను, మీరు అప్లై చేసుకుందరు. క్వాలిఫికేషన్ వచ్చేపాటికి ఎనీ డిగ్రీ అండి. ఎనీ డిగ్రీ మీకు క్వాలిఫికేషన్ ఉంటే కనుక ఈ జాబ్కి మీరు అప్లై చేయొచ్చు. బ్యాచిలర్ డిగ్రీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అండి. రిలేటెడ్ డిసిప్లిన్లో బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీంతోపాటు మనకి చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఈ ఫోన్పేలో ఈ జాబ్కి మీరు సెలెక్ట్ అయినట్టయితే కనుక మీకు చాలా రకాల బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. లైక్ ఇన్సూరెన్స్ బెనిఫిట్, వెల్నెస్ ప్రోగ్రాము, పేరెంటల్ సపోర్టు, మొబిలిటీ బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అండ్ అదర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. ఈ బెనిఫిట్స్ అన్ని కూడా మనకి కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంత మంచి ఆపర్చునిటీ ఎవరో వదులుకోవద్దండి. ఈవెన్ మొబైల్ ఫోన్ బిల్లు కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తామని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తాం జరిగిందండి. సో ఇప్పుడు దాకా మనం బెనిఫిట్స్ అనేవి చూసాము. ఇప్పుడు మీకు జాయిన్ అవ్వగానే 25 శాలరీ అన్నది ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఈ బెనిఫిట్స్తో పాటుగా ఎవరు అప్లై చేసుకోవాలంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అండ్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి సిఎస్ఎస్, HTML, జావా కావాలని అడిగారు. అదైతే మ్యాండేటరీ కాదండి. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అప్లై చేసుకోవచ్చు అండ్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. దీంతోపాటు మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నవి మాత్రం కంపల్సరీగా ఉండాలండి. అలాగే ఇప్పుడు మనకి ఈ జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే రెస్పాన్సిబిలిటీ విషయంలోకి వస్తే మెయిన్ థింగ్ వాళ్ళకి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయండి. ఆ వెబ్సైట్స్కి వీడియో రూపంలో కానీ, టెక్స్ట్ రూపంలో కానీ, ఇమేజ్ రూపంలో కానీ మీ క్రియేటివిటీ అంతా ఉపయోగించి దాన్ని డిజైన్ చేయాలండి. మీరు ఎంత బాగా డిజైన్ చేయగలిగితే అంత బెనిఫిట్. మీరు అలా డిజైన్ చేసి ఇస్తే వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళు అప్లోడ్ చేసుకుంటారండి. ఈ విధంగా మనం వెబ్సైట్ డిజైనింగ్ అన్నది చేసి ఇవ్వాల్సి ఉంటుందండి. ఈ విధంగా వర్క్ ప్రొఫైల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనం ఒకసారి చూద్దాం. దీనికి ఎలాంటి ఎగ్జామ్ ఉండదండి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్, మీ గ్రాఫిక్ స్కిల్స్ చూసి హైరింగ్ చేసుకుంటారు, జాబ్లోకి తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఓన్లీ మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూని బేస్ చేసుకుని మిమ్మల్ని జాబ్లోకి తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళే ట్రైనింగ్ అది ప్రొవైడ్ చేస్తారండి. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మనం ఆన్లైన్ ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ చూద్దామండి. ఈ అప్లికేషన్ లింక్ అన్నది డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ ఓపెన్ చేసి అప్లై నౌ అన్న ఆప్షన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుందండి. అలాగే మీకు లింక్డ్ఇన్లో అకౌంట్ ఉంటే కనుక లింక్డ్ఇన్ ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చండి. అలాగే ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండి, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇవ్వండి. అలాగే రెజ్యూమ్ అన్నది అప్లోడ్ చేసుకోండి. కవర్ లెటర్ అన్నది మ్యాండేటరీ అయితే కాదని మీ దగ్గర ఉంటే కనుక ఇవ్వండి. అలాగే మీ డిగ్రీకి సంబంధించిన ప్రతిదీ కూడా డీటెయిల్ అడుగుతున్నారు. డీటెయిల్ కూడా మీకు అప్లోడ్ చేయండి. స్కూలు, డిగ్రీ, డిసిప్లిన్, స్టార్టింగ్ ఇయర్, ఎండింగ్ ఇయర్, లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇవ్వండి, వెబ్సైట్ ఇవ్వండి. ఈ రెండు అయితే మ్యాండేటరీ కాదండి, మీ దగ్గర ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. తర్వాత సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. మీ అప్లికేషన్ అన్నది ప్రాపర్గా సబ్మిట్ అవుతుంది. అప్లై అయిన తర్వాత వాళ్ళు షార్ట్ లిస్ట్ తీస్తారండి. షార్ట్ లిస్ట్లోనే వాళ్ళే మీకు కాల్ బ్యాక్ చేస్తారు. కాల్ బ్యాక్ చేసి నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటన్నది వాళ్ళు చెప్తారండి మీకు. ఈ వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో చెప్పండి, మేము కూడా మీకు సమాధానం ఇస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ది బెస్ట్.